ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. ఏ పని చేపట్టినా ఫెయిల్ అవుతున్నా, ఎంత సంపాదించినా ఆ ధనం ఇంట్లో నిలవకపోయినా, ఇంట్లో సంతోషం శాంతి లేకపోయినా వాస్తు దోషం ఉన్నట్టే. ఆ సమయంలో ఈ చర్యలు చేపడితే అనుకున్న విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి. కొన్ని మొక్కలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి ధనవంతులవుతారు. అలాంటి మొక్కల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది తులసి మొక్క. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైంది. తులసి మొక్క పచ్చగా ఆ కుటుంబం మీద దైవానుగ్రహం ఉంటుంది. ప్రతికూల శక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు. తులసి విష్ణువు, లక్ష్మి ఇద్దరికీ ప్రీతికరమైంది. అందుకే తులసిని హరిప్రియ అని అంటారు. తులసి మొక్కను లక్ష్మీదేవి నివాసం అని అంటారు. తులసిని పూజించడం, నీరు సమర్పించడం, విష్ణువుకు తులసి దళాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తులు ఎలాంటి ఆర్థిక కష్టాలను ఎదుర్కోరు. జ్యోతిష్యం ప్రకారం తులసి ఆకులే కాదు, దాని వేర్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత లేదా ఆర్థిక సంక్షోభాలు ఉండకూడదు అంటే తులసి వేరును భద్రంగా ఉంచండి. వాస్తు ప్రకారం తులసి వేరును డబ్బు ఆకర్షిస్తుంది. దీన్ని ఇంట్లో సురక్షితంగా ఉంచడం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఖజానాలో తులసి వేరును ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం వల్ల మీ దగ్గర ఎప్పటికీ డబ్బు అయిపోదు. ఖజానా ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. అలాగే జాతకంలో ఉన్న గ్రహాలు జీవితంలో ఆటంకాలు సృష్టిస్తుంటే తులసి వేర్లను ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం మంచిది. ఇక ఇల్లు లేదా కార్యాలయం నుండి ప్రతికూల శక్తి తొలగించడానికి తులసి మూలాన్ని ఉపయోగించి ఒక దండను తయారు చేసి దాన్ని గుడి లేదా ఆఫీస్ టేబుల్ పై ఉంచితే ఉపశమనం ఉంటుంది.